అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక పేద తల్లి తన పిల్లల్ని ఎలా వృద్ధిలోకి అయితే తీసుకొని వచ్చింది, ఆ పిల్లల విజయవంతమైన కథనైతే ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుంటామండి. ఒక ఊర్లో ఒక చిన్న గ్రామంలో సునీత అనే ఒక తల్లి ఉండేది. ఆ అమ్మ చాలా నిరుపేద కుటుంబానికి చెందింది. ఆమెకు 2 పిల్లలు కూడా ఉండేవారు. భర్త అనారోగ్యంతో పని చేయలేకపోవడంతో ఇంట్లో డబ్బు లేక ఇంట్లో తిండికి కూడా గడవలేని పరిస్థితి అయితే వచ్చింది. అప్పుడైతే ఆ తల్లి ఇంట్లో డబ్బు లేకపోయినా పిల్లల చదువులు మాత్రం ఆపలేదు. ఉదయం అయితే ఇళ్ళల్లో పాచి పనులు చేసుకుని రాత్రి సమయాల్లో కూరగాయలు అయితే అమ్ముకుని పిల్లల్ని అయితే చదివించుకుంటూ ఉండేది. అలా చదివించుకుంటూ కష్టపడుకుంటూ ఉండేటప్పుడు ఆ గ్రామంలో ఉన్న వాళ్ళంతా ఎంత చదివి ఏం చేయబోతారు అని నవ్వేవారు. కానీ ఆ అమ్మ ఒక్కటే చెప్పేది, నా పిల్లల భవిష్యత్తుగా నాకు ముఖ్యం అనేసి, ఆ భవిష్యత్తే నా కళ అనేది తీర్మానించి చెప్పేది. కొన్ని ఏళ్ళ తర్వాత ఆ పిల్లల్ని బాగా చదివించి ఒక కూతురేమో టీచర్ అయ్యింది. తల్లి అయితే పట్టలేని ఆనందం అయితే పొందింది. ఆ ఆనందానికి అవధులు. అదే కొడుకు కూడా ఒక మంచి ఉద్యోగంలో అయితే స్థిరపడ్డాడు. ఇప్పుడైతే ఆ తల్లికి ఎన్ని కోట్లు ఇచ్చినా ఆమె యొక్క కష్టాన్ని విలువ కట్టలేరు ఆ పిల్లలు. అప్పుడు వచ్చి ఆ పిల్లలు, అమ్మ నువ్వు చేసిన కష్టం వచ్చి ఆ పిల్లల్ని తల్లిని హత్తుకుని, నువ్వు పడిన కష్టం వృధా పోలేదమ్మా అనేసి అయితే అమ్మని గట్టిగా కౌగిలించుకుంటారు. ఆ అమ్మ విన్న ఆ అమ్మ కళ్ళలో ఆనంద బాష్పాలు అయితే వచ్చేస్తాయి. ఆ తల్లి కష్టం ఎప్పుడూ వృధా కాలేదు. ప్రతి పిల్లల విజయం వెనుక ఎప్పుడూ తల్లి కష్టం అనేది చాలానే ఉంటుంది. ఇందులో ఏ విధమైన ఒక పిల్లవాడు బాగా చదివి ఉద్యోగం చేసి రాణించాడంటే దానికి కారణం వెనక ఉన్న తండ్రి కన్నా కూడా తండ్రి డబ్బులు సహాయం చేయగలడే కానీ తల్లి ఇంట్లో ప్రోత్సహించడంతోనే పిల్లలు అనేది బాగా చదివి ఉద్యోగాలు అయితే చేయగలుగుతారు. అప్పుడు వాళ్ళ సంతోషం ఇంత అని అయితే చెప్పలేము. ఆ మూతిలో ఉన్న ఆనందం అయితే మనం కోట్ల రూపాయలు ఇచ్చినా విలుకట్టలేము. పిల్లల విజయం వెనుక తల్లి త్యాగం ఖచ్చితంగా ఉంటుంది. తల్లి ఖచ్చితంగా నమ్మి పిల్లల్ని మంచి దారిలోకి తెస్తే వాళ్ళ పిల్లల భవిష్యత్తు అనేది చాలా అంటే చాలా వరకు అయితే మారిపోతుంది. ఇప్పుడున్న స్టేజ్లో అయితే పిల్లలకి డబ్బులు ఫీజులు కడుతున్నారే కానీ పిల్లలు అనేది చదువుకోకుండా సెల్ ఫోన్లు ఎక్కువ చూస్తూ ఉంటారు. అలా సెల్ ఫోన్ చూడకుండా వాళ్ళ కష్టాలు అయితే పిల్లలు తల్లిదండ్రుల కష్టాలు చూసి మనం బాగా చదువుకోవాలి అనేసి ఒక టైం టేబుల్ అయితే వేసుకుని కష్టపడి చదివిన పిల్లలైతే చాలా వృద్ధి లేకున్నారు. ఒక 20 సంవత్సరాలు కష్టపడి చదివితే లైఫ్ లాంగ్ హ్యాపీగా అయితే సెటిల్ అవుతారు. లేకపోతే ఏదో ఒక పని చేసుకొని బతకాల్సి వస్తుంది. అది చూసి కన్నవాళ్ళు కూడా అంత సంతోషంగా అయితే ఉండలేరు. కాబట్టి ప్రతి పిల్లవాళ్ళు ఇప్పుడు రిజల్ట్ వచ్చిందన్న అందరికీ రిజల్ట్ వచ్చే టైం కదండి. వాళ్ళ పిల్లల మొహాల్లో ఆనందాలు కన్నీళ్ళు ఎంతమందిని బాధిస్తాయో, ఎంతమందిని సంతోషపెడతాయో అలాంటి ఆనంద బాష్పాలు మనము చూడాలి అంటే ప్రతి తల్లి పిల్లలకి ఈ మంచి అలవాట్లు నేర్పాలి. ఉదయమే లేవగానే నిద్రలేపి ప్రేమగా లేపి చదివిపించాలి. వాళ్ళకు కావాల్సిన పనులు మనం కొన్ని చేసినా పర్వాలేదు, వాళ్ళ పనులు మనం చేసి పెట్టి వాళ్ళని చదివిపించాలి. ఇలా కొన్ని రోజులు ట్రై చేస్తే వాళ్ళు అనేది మనం చెప్పకుండానే ఉదయాన్నే లేసి అయితే చదువుకుంటారు. అలాంటప్పుడే వాళ్ళు చదివింది మైండ్లో ఉండగలుగుతుంది. ఎగ్జామ్లో దాన్ని క్యాష్ చేయగలుగుతారు. ఎగ్జామ్లో మంచి మార్కులు రాగలుగుతాయి. అప్పుడే వాళ్ళైతే ఫస్ట్ ర్యాంక్ అయితే వస్తారు. అప్పుడు ఆ సంతోషానికి అయితే వెలకట్టలేని సంతోషం అండి. ఇప్పుడు ఈ తల్లి చేసింది కూడా అదే కదండి. ఆ తల్లికి ప్రతి ఒక్క పేద తల్లులు ఎంతోమంది పిల్లల్ని అనాథలుగా వదిలేసి వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. అలా కాకుండా ప్రతి ఒక్క తల్లి పిల్లల్ని స్కూల్ పంపించి తన పని తను చేసుకుంటూ ఉంటే పిల్లలు అనేది వృద్ధిలోకి వస్తారు. చాలామంది అనాథలుగా అయితే మిగిలిపోకుండా ఉంటారు. మన భారతదేశంలో నిరుద్యోగం అనేది రాకుండా ఉంటుంది. 4 అక్షరాలు చదివితేనే కదండి ఎక్కడైనా మనం చేసిన పనికైనా డబ్బులు ఇస్తే కూడా ఆ డబ్బులు లెక్కబట్టే సామర్థ్యమైనా మనకు ఉండాలి అంటే మనకు 4 అక్షరాలు అనేది కంపల్సరీగా అయితే నేర్చుకోవాలి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మంచి
కథల కోసం, మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి.